ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. భారీ వర్షాలు ఆ దేశాన్ని పూర్తిగా అతలాకుతలం చేస్తున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, 41 మంది మృత్యువాత పడ్డారు. 20 నుంచి 30 మంది గల్లంతైపోయారు. ఇప్పటికీ వారి అడ్రస్ కూడా తెలీదు ఆ వరదల్లో. దీంతో పెను విపత్తు సంభవించిన ఆ దేశం ఇప్పుడు తీవ్ర ఆందోళనకు గురైంది. సహాయం కోసం ఎదురు చూస్తుంది. అదే మెక్సికో దేశం. మెక్సికోలో ఇప్పుడు భీకరమైనటువంటి వర్షాలు, వరదల కారణంగా అక్కడ ప్రజలందరూ కూడా కకావికలమైపోయారు. గత వారం రోజుల నుంచి కురుస్తున్నటువంటి ప్రమాదకరమైనటువంటి వర్షానికి, ఊహించని విధంగా వస్తున్నటువంటి వర్షాపాతానికి నదులన్నీ పొంగుతున్నాయి, కాలువలన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సిటీలోకి, చాలా ప్రాంతాలలోకి నీరంతా కూడా చేరిపోయి 12 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ప్రాంతాలన్నిటి కూడా, ఆ బిల్డింగ్లన్నింటినీ కూడా మొత్తం ముంచేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలని అతలాకుతలం చేస్తున్నాయి. రోడ్డు మీద కనిపించిన కారల్లా కొట్టుకుపోతుంది, కనిపించిన బైకల్లా ఆ వరద ప్రవాహంలో గల్లంతైపోయాయి. ఆస్తి నష్టం గురించి మాట్లాడుకోవాల్సిన పని లేదు. బీభత్సంగా ఆస్తి నష్టం జరిగింది. మనుషుల ప్రాణాలు కూడా పోతున్నాయి. అదే ఇక్కడ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. చాలామంది గల్లంతయ్యారు. ఎంతమంది అనేది తెలియట్లేదు. ఇప్పటివరకైతే అధికారికంగా 40 మందికి పైగా మరణించినట్టుగా చెప్తున్నారు. 20 నుంచి 30 మంది అడ్రస్ గల్లంతైందని కూడా చెప్తున్నారు. బట్ ఇంకా వరద ప్రవాహం అలాగే ఉంది కాబట్టి అదంతా కూలైన తర్వాత అసలు ఎంతమంది అఫీషియల్గా గల్లంతయ్యారనే విషయాన్ని చూస్తే 100ల సంఖ్య కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. అంత దారుణమైనటువంటి పరిస్థితి ఇప్పుడు మెక్సికోలో మనకు కనిపిస్తుంది. కొన్ని విజువల్స్ కూడా ఉండడం జరిగింది. అక్కడ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. మెక్సికోలో దారుణమైనటువంటి పరిస్థితులు. ఎక్కడ చూడు ఇలాంటి పరిస్థితులే. ఇక్కడ ఒక దంపతుల పరిస్థితి చూడండి. తట్టబుట్ట అంతా బయటికి చదువుకొని ఉన్న సామాన్లన్నీ ఆల్రెడీ మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. బట్ ఉన్న కొన్నిటిని బయటకు వచ్చి వారు ఆందోళన చెందుతున్నటువంటి దృశ్యాలు, ఎక్కడ చూసినా ఇదే దృశ్యాలు, భావోద్వేగపూరితమైనటువంటి దృశ్యాలు, ఆందోళన భరితమైనటువంటి దృశ్యాలు. వారి గూడు చెదిరిపోయింది. వారి ప్రాంతమంతా కూడా ఆందోళనకరంగా మారింది. ఏం చేయాలో పాలుపోలేని పరిస్థితి. ఈ కారణంగానే ఇప్పుడు మెక్సికోలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన చాలామంది వీడియోలు కూడా పెడుతున్నారు. అక్కడ ఏ రకంగా జరుగుతున్నాయి వరదలు చూడండి. ఇక్కడ హైవే పూర్తిగా మునిగిపోయింది. ఎంత భారీ వరదలు అనే దానికి ఒకసారి మనం విజువల్ చూడవచ్చు. ఇది హైవే, ప్రాంతం అంతా కూడా మునిగిపోయింది. ఇటువైపు ఉన్న చిన్న కుగ్రామాలన్నీ కూడా మునిగిపోయాయి. ఇలా ఎక్కడ చూసినా కూడా చాలా ప్రాంతాలలో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంది. మెక్సికోలో ఇంత భారీ ఎత్తున వర్షాలు గతంలో ఎప్పుడు మేము చూడలేదంటూ కూడా వారు చెప్తున్నారు. ఇక వాహనాలు అయితే ఏ రకంగా గల్లంతయ్యాయో మనం ఒకసారి ఇలా చూడవచ్చు. ఈ వీడియోలో కూడా కనిపించిన కార్ల, సిటీలో ఉన్నటువంటి కార్లన్నీ కూడా ఆ వరద ప్రవాహంలో గల్లంతైపోయినటువంటి దృశ్యాలు, ఎవరి వాహనం ఎక్కడ ఉందో కూడా తెలుసుకోలేనటువంటి దృశ్యాలు. సిటీ ప్రజలందరూ ఉండేటువంటి ఆ ప్రాంతాలలో కూడా అదంతా కూడా ఇక్కడ ఒక సిటీ ఉండేది గతంలో అన్నంత విధంగా వరద ప్రవాహం అనేది ముంచెత్తుకొచ్చింది. ఆ ప్రాంతాన్నంతా కూడా వరద ప్రవాహం అనేది ముంచెత్తుకొని వచ్చింది. దీంతో ఇక్కడ అసలు ఒక మనుషులు తిరిగేటువంటి అట్మాస్ఫియర్, కొన్ని షాపులు లేకుంటే ఇవన్నీ ఉండేవి అని చెప్పుకునేలాంటి పరిస్థితి రావడం జరిగింది. ఈ దారుణమైనటువంటి పరిస్థితికి అక్కడ వచ్చినటువంటి ఫ్లడ్స్ కారణం అని చెప్తున్నారు. ఇక్కడ ప్రధానంగా కొన్ని నదులు కూడా, పుజోరికాలోని కాజోన్ నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. అదేవిధంగా దీని కారణంగానే అక్కడ భవనాలు అవన్నీ కూడా, కార్లన్నీ కూడా అందులో కొట్టుకుపోవడం జరిగింది. 12 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి వీధులన్నీ కూడా నీట మునిగిపోయాయి ఈ యొక్క భారీ వరదల కారణంగా. ఇప్పటివరకు 41 మంది మృత్యువాత పడ్డారంటూ కూడా చెప్తున్నారు. చాలా ప్రాంతాలలో కొండ చర్యలు కూడా విరిగిపడ్డాయి. ఆ కొండ చర్యలు విరిగిపడ్డటువంటి ఘటనలో అక్కడ కూడా చాలామంది గాయపడ్డారు, కొంతమంది సేఫ్గా బయటపడ్డారు. సో దీని ఇట్లా ఈ మెక్సికోలో చాలా ప్రాంతాలలో, మెక్సికో వ్యాప్తంగా చాలా ప్రాంతాలలో కూడా ఈ యొక్క పరిణామాలే కనిపిస్తున్నాయి. సో వారందరూ కూడా ఇప్పుడు ఆర్తనాదాలు చేస్తున్నారు. అక్కడ ఆకలి కేకలు వినపడుతున్నాయి. మాకు హెల్ప్ చేయండి అంటూ కూడా వారు చేస్తున్నటువంటి ఆకలి కేకలు అదంతా కూడా కనిపిస్తుంది. సరే, మ్యాప్లో కూడా చూడొచ్చు అక్కడ ఏ రకమైనటువంటి వర్షపాతం నమోదైంది, దానికి సంబంధించిన వాతావరణ శాఖ మ్యాప్ కూడా. అంటే ఇప్పటి వరకు అంతకుముందు పాకిస్తాన్లో ఒకసారి, మన ఇండియాలో కూడా కొన్ని నార్త్ ఇండియా ప్రాంతాలలో ఇలాంటి పరిస్థితులు కొంతకాలం క్రితం ఏర్పడడం జరిగింది, కొద్ది రోజుల క్రితం. బట్ ఇప్పుడు కొంత సెట్ అయిపోయింది. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క సమయంలో భీకరమైనటువంటి వర్షపాతం అనేది నమోదవుతూ వస్తుంది. ఇప్పుడు మెక్సికోను పూర్తిగా కమ్మేస్తుంది. మెక్సికోలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తుంది. మేము బ్రతికితే చాలు అనుకునేటువంటి విధంగా అక్కడ కొనసాగుతున్నటువంటి వరదల కారణంగా
వారు మేము బతికితే చాలు అనేటువంటి పరిస్థితికి వచ్చారు. రోడ్డు మీదకి వచ్చారు. అందరూ కూడా పబ్లిక్ అంతా కూడా వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో నిరాశ్రులు అయిపోయారు. వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించేటువంటి పరిస్థితి కూడా లేకపోయింది. అంత స్పాట్లో ఫ్లడ్స్ వచ్చేసాయి. వారందరూ కూడా ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చేసి బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నటువంటి పరిస్థితి అయితే మెక్సికోలో నెలకొంది. ఏదేమైనా కూడా వారం నుంచి కొనసాగుతున్న ఈ ఫ్లడ్స్ అనేటివి ఇప్పుడు కొంత తేలిక పడుతున్నట్టు కనపడుతుంది. ఒక 2-3 రోజుల తర్వాత పూర్తిగా తేలిక పడితే అసలు ఎంత నష్టం జరిగింది, ఎంతమంది ప్రాణాలు పోయాయి, దీన్ని మళ్ళీ క్యూర్ కావడానికి ఎంత టైం పడుతుంది, ఇవన్నీ కూడా ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే అంచనా వేసే అవకాశం ఉంది.